ఈరోజు మనం సిర్గాపూర్లో ఉన్నటువంటి షెడ్యూల్ కులాల హాస్టల్ అంటే దీంట్లో ప్రతి ఒక్కరు కూడా బడుగు బలహీన వర్గాలు చదువుకునేటటువంటి ఇది ఒక స్కూలు, ఇది ఒక వసతి గృహం అన్నమాట. ఇక్కడ సిర్గాపూర్లో ఉంది. ఈ వసతి గృహంలో సరైన సదుపాయాలు లేవు. గతంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి వార్డెన్ పేరు ఏం పేరు అన్నారు? కిషన్ నాయక్ వార్డెన్ కూడా ఈ పిల్లలను సరిగా పట్టించుకోకుండా ఫుడ్ కూడా కల్తీ ఫుడ్ పెట్టడము, ఇక్కడ సరిగ్గా ఈ హాస్టల్ కి సందర్శించి పిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళ శుభ్రత ఏంటి, వాళ్ళకి అన్ని సదుపాయాలు ఉన్నాయా లేవా అని చూసుకోలేనటువంటి పరిస్థితుల్లో, దారుణమైన పరిస్థితుల్లో కిషన్ నాయక్ ఉన్నాడని గతంలో కూడా మనకు సమాచారం సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా, న్యూస్ల ద్వారా కూడా తెలిసిందే. కానీ ఈ రోజు మేము వచ్చిన సందర్భంలో ఇక్కడ ఈ డైనింగ్ హాల్ చూస్తే, ఈ డైనింగ్ హాల్ ఇప్పుడు ఇలాగుంది. ఈ ఓపెన్ ప్లేస్ లో తినాలి పిల్లలు. వర్షాకాలం పడ్డది అనుకోండి, వర్షాలు పడితే ఎక్కడ తింటారు పిల్లలు? ఇప్పుడు చలికాలం ఉంది, పొద్దున బయట వచ్చి చలిలో కూర్చోవాలంటే ఒక మనిషి ఇబ్బంది పడతాడు. అట్లాంటిది ఇక్కడ పిల్లలు వచ్చి చలిలో కూర్చొని తినాలంటే కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటది. అందుకే తీన్మార్ మల్లన్న ప్రభుత్వం నుంచి వెళ్లి బడుగు బలహీన వర్గాలకు ప్రతి ఒక్కటి న్యాయం జరగాలని పోరాటం చేస్తా ఉన్నాడు. దాంట్లో ఈ భాగంగా ఇవన్నీ చూస్తే ఇవన్నీ అవే. ఇలాంటి వ్యవస్థకు మార్చాలనే కదా మేము పోరాటం చేసేది. ఇలాంటి వ్యవస్థను ఖచ్చితంగా ఎందుకోసం అంటే దీనిపైన ఉన్నత అధికారులు దీనికి స్పందించి ఇది ఖచ్చితంగా కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్తాము. దీన్ని వెంటనే దీనికి ఉన్నటువంటి సొల్యూషన్ ఏదైతే ఇక్కడ ఈ భోజన వసతి గృహాన్ని ఏర్పాటు చేసి పిల్లలకు సరిగ్గా శుభ్రత, ఇక్కడ ఉన్నటువంటి వసతులు సౌకర్యాలు అన్ని కల్పించవలసిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. తగినటువంటి దీనికి ఏ సిబ్బంది అయితే దీనికి చొరవ తీసుకుని తొందరగా పని చేస్తారో, ఒకవేళ చెయ్యకపోతే వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు ఖచ్చితంగా ఉంటాయని మేము హెచ్చరిస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం కూడా. ఈ లోపల వెళ్ళి మేము చూసాము, కింద బండలు కూడా తేలిపోయినాయి, మొత్తం ఇసుక బయటకు తేలింది. పిల్లలు నైట్ అక్కడ వంటా ఉంటారు, ఎలుకలు గిట్ట రావడం జరుగుతుంది. పిల్లలు నైట్కి ఎలుకలు కుట్టడం వల్ల వాళ్ళకు రోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అట్లాగే ఇక్కడ బాత్రూమ్లు కూడా చూస్తా ఉన్నాము. ఇక్కడ బాత్రూమ్లు కానీ ఆ కాంపౌండ్ వాళ్ళు కొన్ని రిపేరింగ్ చేస్తామని ఇప్పుడు చెప్పారు, కానీ అది ఎంతవరకు అవుతుంది అనేది చూసేంతవరకు అర్థం కాదు. ఇవి ఆఫీస్ రూమ్ లో ఇవి తీయండి ఒకసారి, లాగ్ తీయండి. ఇది పిల్లలు ఎంతమంది ఉంటారు స్టూడెంట్స్? మొత్తం 70. ఇది స్టోర్ రూమా? ఇది మొన్న క్లీన్ చేసినట్టున్నారు. తెలుస్తుంది. ఇది ఆఫీసు రూమా? తీయండి ఇది కూడా ఒకసారి. మీరు వచ్చాక క్లీన్ చేశారు ఏమన్నా? మీరు వచ్చాక ఏమైనా క్లీన్ చేశారు? ఇది చేశాను, క్లీన్ చేశాను. మీరు వచ్చిన తర్వాత ఏమైనా చేసిరా? చేశాను సార్. చెత్త అది ఉంది సార్. చూడడానికి చూస్తే ఈ ఆఫీస్ రూమే బాగుంది. ఎందుకోసం అంటే ఇది ఫిల్టర్ వాటర్ ఉందా మరి ఇక్కడ పెట్టి ఫిట్ చేసిరా? చేయలేదు సార్. చేసినా కాదు సార్. ఇప్పుడు వచ్చిందా? అది ఎప్పటిది? ఇందాక వచ్చింది సార్. మొన్న వచ్చింది సార్. మొన్న వచ్చినాయా? సార్